వెండితెరపై వెలుగులు విరచిమ్మి అర్ధాంతరంగా రాలిపోయి కోట్లాది ప్రేక్షకుల గుండెల్లో తీయని బాధగా మిగిలిన తారలు చాలా మంది ఉన్నారు. శ్రీదేవి బాలీవుడ్ కి వెళ్లాక తెలుగు తెర మీద మోస్ట్ గ్లామరస్ హీరోయిన్ అనిపించుకున్న తార దివ్యభారతి. తను కూడా అర్ధాంతరంగానే ఈ లోకాన్ని వీడింది. 90 దశకం తొలినాళ్లలో ఆనాటి యువ హృదయాన్ని తాకిన పిల్ల సమీరం దివ్యభారతి. చిన్న వయసులోనే కన్నుమూసిన దివ్యభారతి జీవిత విశేషాలు ఈ స్పెషల్ స్టోరీలో చూద్దాం. సినిమా మేకింగ్ లో మూవీ మొగల్ రామానాయుడిది కాస్త భిన్నమైన శైలి. ప్రేక్షకులను వేరే లోకాల్లోకి తీసుకుపోవడమే సినిమా పరమావధి అనేది నాయుడు గారి కాన్సెప్ట్. బొబ్బిలి రాజా కథ వినగానే అందులో హీరోయిన్ పాత్రకున్న ప్రాధాన్యతతో పాటు కావలసిన గ్లామర్ కూడా ఆయన మదిలో మెదిలింది. అప్పుడే దివ్యభారతి ఆయన ముందుకొచ్చింది. పసితనం ఛాయలు వీడిన ముఖంలో నాయుడు గారు ఫ్యూచర్ హోప్ ఆఫ్ ఇండస్ట్రీ అవదగ్గా హీరోయిన్ చూశారు. వెంకటేష్ హీరోగా వచ్చిన బొబ్బిలి రాజా సెన్సేషనల్ హిట్ కొట్టడంలో దివ్యభారతి షేర్ ఎక్కువ. దివ్య ఎంట్రన్స్ సీన్ రాగానే థియేటర్లు చప్పట్లు, విజిల్స్ తో మోతెక్కిపోయాయి. అలా ప్రేక్షకుల్లో తన గ్లామర్ తో ప్రకంపనలు పుట్టించింది దివ్యభారతి. మాస్ ఫార్ములా చిత్రాలకు అద్భుతమైన మసాలాలా కనిపించింది దివ్యభారతి. 1974లో ఓంప్రకాష్ భారతి అనే ఓ ఇన్సూరెన్స్ కంపెనీ కూతురుగా ముంబైలోని పుట్టింది దివ్యభారతి. చదువులో యావరేజ్ స్టూడెంట్ అయిన దివ్య 9వ తరగతి నాటికే సినిమా ప్రవేశానికి ప్రయత్నాలు ప్రారంభించింది. అయితే అవేవీ కలిసి రాలేదు. ఫైనల్ గా రామానాయుడు చేతుల్లో పడింది. బొబ్బిలి రాజా ఇమేజ్ తో తెలుగులో ఆనాటి టాప్ స్టార్స్ అందరూ దివ్యభారతితో సినిమాలు చేయడానికి సై అన్నారు. వరుస హిట్స్ తో లక్కీ లెగ్ అనిపించుకుంది. 14 ఏళ్ల వయసులోనే దివ్యభారతి సినిమా ప్రయత్నాలు మొదలయ్యాయి. శ్రీదేవితో పోల్చడం తనకు విపరీతంగా నచ్చేది. అయితే బాలీవుడ్ లో ఛాన్స్ ఇస్తామని వెంటపడ్డ ప్రతి ఒక్కరూ చెయ్యిచ్చారు. పసితనం వీడలేదని కొందరు, ఆడియన్స్ కు పట్టదేమో అని ఇంకొందరు అనుమానించి జూహీ చావ్లా టబు అంటూ వెళ్లిపోయారు. సరిగ్గా అప్పుడే టాలీవుడ్ దివ్యభారతికి బ్రహ్మరథం పట్టింది. అసెంబ్లీ రౌడీ సక్సెస్ తో దివ్య హాట్ కేక్ అయిపోయింది. దివ్యభారతి ఎసెట్ తన కళ్ళే. ఆ కళ్ళల్లో ఎన్నో మెరుపులు కనిపించేవి. ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతూ ఉండేది. తను అనుకున్నది సాధించాను అన్న విజయ గర్వము కనిపించేవి. దీంతో తెరపై ఇంకాస్త అందంగా కనిపించింది తను. మరోవైపు నాటి ట్రెండ్ కు తగ్గట్టుగా స్కిన్ షో విషయంలో మరీ ఆబ్జెక్షన్స్ లేకపోవడము, చేస్తున్న సినిమాలన్నీ సూపర్ హిట్ గా నిలవడంతో లక్కీ హీరోయిన్ అనిపించుకుంది. దివ్యభారతి నటించిన కొన్ని సినిమాలు ఫెయిల్ అయ్యుండొచ్చు. అందుకు కారణం తను కాదు. నిజానికి ఫ్లాప్ కావాల్సిన సినిమాలను తన గ్లామర్ తో రక్షించిన సందర్భాలు ఉన్నాయి. స్టార్ గా తను మాత్రం ఫెయిల్ కాలేదు. అలా జరిగి ఉంటే ఒకే సంవత్సరం 9 బాలీవుడ్ మూవీస్ కు తను సైన్ చేసుండేది కాదు. అయితే బాలీవుడ్ మోజులో పడ్డప్పుడే దివ్యభారతి కొన్ని రాంగ్ స్టెప్స్ కూడా వేసింది. అలాగని అవి మరీ తప్పులు కాదు. కాకపోతే కెరియర్ ఆరంభంలోనే ఇలాంటివి ఉంటే మానసికంగా కొంత ఇబ్బంది తప్పదు. అలాంటి ఇబ్బందులు తన కెరియర్ ఎర్లీ ఏజ్ లోనే ఫేస్ చేసింది. నిర్మాత సాజిద్ నడియాడ్వాలాతో ప్రేమ, పెళ్లి, ఆ వెంటనే మరణం అన్నీ కూడా తన కెరియర్ ఎంత స్పీడ్ గా రైజ్ అయిందో అంత స్పీడ్ గా డౌన్ అయిపోయింది. ఫిల్మ్ఫేర్ మ్యాగజైన్ టాప్ 10 హీరోయిన్స్ లో ఒకరుగా దివ్యను ప్రకటించింది. బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ కు డెబ్యూ మూవీలో దివ్యే కథానాయిక. 1992లో అన్ని టాప్ రేటెడ్ ఫిల్మ్ మ్యాగజైన్ల కవర్ పేజీల మీద దివ్యభారతి మాత్రమే కనిపించేది. ఖచ్చితంగా చెప్పాలంటే దివ్య అతి తక్కువ టైంలోనే ఇండియన్ గ్లామర్ సామ్రాజ్యాన్ని ఏలేసింది. విజయాలు దివ్యకు కిక్కివ్వడం, ఫ్లాప్లు బాధ పెట్టడం మానేశాయి. జీవితం ఇంకేదో కోరుకుంటుంది. దాన్ని అందుకోవాలనే తపన, దొరకడం లేదనే ఆవేదన దివ్యను డిప్రెషన్లోకి తీసుకెళ్లింది. చాలా సందర్భాల్లో తను కాస్త ఓవర్గా బిహేవ్ చేసేది. తన చుట్టూ బొంగరంలా తిరిగిన సాజిద్ను పెళ్లాడింది. అంతలోనే ఏమైందో 1993 ఏప్రిల్ 5వ తేదీ రాత్రి ముంబై తుల్ఫీ 2 అపార్ట్మెంట్ 5వ అంతస్తు నుంచి రాలిపడిపోయింది. అంతటా నిశ్శబ్దం. అలా ఇంకా ఇండియన్ సినిమా స్క్రీన్ను రూల్ చేయాల్సిన క్వీన్ స్టోరీకి అర్ధాంతరంగా ఎండ్ కార్డ్ పడింది. 1993 ఏప్రిల్ 6వ తేదీ పేపర్లలో అనేక కథనాలు. అండర్వరల్డ్తో ఉన్న సంబంధాలే ప్రాణం తీశాయా అన్న దగ్గర మొదలై సాజిద్ మీద అనుమానాల దాకా బోలెడన్ని రాతలు. తన మరణం మిస్టరీగా మిగిలిన విషయాన్ని పక్కన పెడితే ప్రేక్షకులకు మాత్రం తీరని వేదనే మిగిలింది. దివ్య మరణం మీద అనేక అనుమానాలున్నాయి. వేటికి సమాధానాలు దొరకలేదు. ప్రేక్షకుల కలలు రాని అలా వెళ్లిపోయింది.